ప్రతి భక్తుడు అయ్యప్పే. అయ్యప్ప దీక్షలో ఉండే మర్మం కూడా అదే. ఎదుటి వ్యక్తులు అయ్యప్పను చూస్తారు. ప్రతి భక్తుడు అతడిని అయ్యప్ప ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే పాద పూజ చేసి ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటారు. స్వామి స్వామి అని ఒకరినొకరు ఎంతో మర్యాదగా సంబోధించుకుంటారు. వయసుతో తేడా లేకుండా అందరూ కలిసి పూజలు చేస్తారు. ధనిక పేద భేదం లేకుండా అందరూ అయ్యప్పను స్మరిస్తూ ఉంటారు. దీక్ష తీసుకున్న మండలం రోజులు ఎంతో పవిత్రంగా ఉంటూ శబరివాసుడి కోసం కఠినమైన దీక్ష చేసి ఆఖరికి ఇరుముడిని నెత్తిన పెట్టుకొని పంబావాసుడి కోసం శబరిమల వాసుడి కోసం కఠినమైన శ్రమతో శబరిమల చేరుకొని 18 మెట్లు ఎక్కి శబరివాసుడికి ఇరుముడిని సమర్పిస్తారు. ఈ యాత్ర ప్రతి భక్తుడిలోనూ మానసికంగాను శారీరకంగాను ఎంతో మార్పును తెస్తుంది. శబరిమలైకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళి ఉంటే ఓం స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.